ఇది బిగ్ బాస్కి బర్రెలకి వస్తుందంట కదా, ఎందుకు భయం నన్ను ఇరికిస్తావు? అవును, బిగ్ బాస్కి వెళ్తున్నా ఇన్ఫర్మేషన్ ఉంది. వెళ్తే బాగుండు అనుకుంటున్నాం, మేము కూడా వెళ్తుంది అనుకుంటున్నాం. సపోర్ట్ చేస్తావు బర్రెలకి? 100% చేస్తా. కాబట్టి రాజకీయాలు వెళ్ళినప్పుడు తన వెంట వెళ్ళాను, తన ఎమ్మెల్యే పొజిషన్ వెళ్ళాను, ఎంపీ పొజిషన్లో తన ఆడు జాడలు ఉంటాయి. ఇప్పటికి నాకు చాలా మంచి ర్యాంప్ ఉంటుంది తనతోనే. 100% ఇస్తా సపోర్ట్. ఎందుకు ఆమె గెలవాలని? అంటే గెలవాలని అనట్లేదు అన్న, అంటే తనకు ఉన్న ఫేమ్ నిజంగా ఒక దేశాన్ని షేక్ చేసింది అన్న. ఒక యువత నిరుద్యోగ అమ్మాయి రాజకీయాలు రావడం అనేది ఒక సెన్సేషనల్ టాపిక్ మారిపోయింది. తను కూడా ఈసారి బిగ్ బాస్కి వస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ ఉండే మేము అనుకున్నాం. 100% అయితే బిగ్ బాస్ టీం వాళ్ళు తను అప్రోచ్ అయ్యారు. చెప్తే బాగుండదులే కానీ తనైతే ఇంటికాడ ఉంది, ఫ్యామిలీ షూట్ ఏవి చేస్తారు అన్న. ఓకే, అయితే అంటే ఈమె నార్మల్ పర్సన్ అయినా ఆమెకే చేయాలని ఫిక్స్ అయ్యావు నువ్వు? నార్మల్ పర్సన్ అని కాదు, తన గురించి నాకు తెలుసు కాబట్టి. నిజంగా ఇప్పుడు మీడియా వాళ్ళు తన వల్ల చాలా మీడియాలో బతికాను. అవునాను కదా, అసలు ఒక 50 సబ్స్క్రైబర్ లేని వ్యక్తులు కూడా తను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు లక్షల సబ్స్క్రైబర్స్ అయ్యారు. తను గెలిచిన తర్వాత, తను ఎలక్షన్స్ అయిన తర్వాత తను ఎలా ఉన్నది అనేది సో మాకు తెలుసు. మా దగ్గర ఉన్న వాళ్ళు మాకు తెలుసు. చాలామంది యూట్యూబర్స్ తను చాలా నెగిటివ్ చేయటాలు, అమ్ముడు పోయిందని అంటారు, ఏదో అని అంటారు. కానీ నేను దగ్గర నుంచి చేస్తాను. చాలా ఒక అమ్మాయి రాజకీయాలు వచ్చినప్పుడు నిజంగా సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. సో అదే సేమ్ టైం తను కూడా సార్ బిగ్ బాస్ అడుగు పెడతా అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ప్లాట్ఫామ్, అవునన్నా కాదన్న. సో లక్షల మంది ఏమైతే సబ్స్క్రిప్షన్ ఉన్న ఏదంటే స్టార్ మార్క్ ఉంది కాబట్టి 100% తను రావాలని మనసు కోరుకుంటున్నా. వస్తే కూడా బాగుంటుంది అన్న. ఒక నార్మల్ పర్సన్ కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, రైట్? మరి 2 లెవెల్ ఎక్స్ట్రా ఆంటీ కూడా పోతుంది కదా, అవును. ఆమెకి ఏమైనా సపోర్ట్ చేస్తావా? సో మీకు తెలియని అప్డేట్ ఏంటంటే అన్న, కుమార్ అంటే రిజెక్ట్ అయిపోయింది. అవును, వెళ్ళట్లేదు. తను అదే మొన్నటి వరకు తను వెళ్ళింది అని ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మేము వెళ్ళాము, తన ఇంటికి వెళ్ళాము, తనతో మాట్లాడాము. మాకు ఏంటంటే తను 1 మంత్ నుంచి తను షాప్ రావట్లేదు. సో వాళ్ళ అబ్బాయికి అడిగితే నిజంగా అమ్మ అవుతుందని చెప్పిండు. సో మేము వల్ల ఏంటంటే తనే బిగ్ బాస్ టీం వాళ్ళకి అప్రోచ్ అయ్యిందంటే, నేను బిగ్ బాస్ రావడం వల్ల నాకు కొద్దిగా నెగిటివ్ రావచ్చు రాకపోవచ్చు, కానీ నేను బిగ్ బాస్ అయితే విన్ కాలేను కాబట్టి. సో నేను అక్కడ బిజినెస్ రన్ అవుతుంది, నేను నా ఫ్యామిలీకి మిస్ అవుతాను, నేను ఎంత ఎక్కువ ఉండలేదు కాబట్టి. సో నేను బిగ్ బాస్ రాకపోవచ్చు అన్నట్టు అన్నదంట. సో మేబీ తను రాకపోవచ్చు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకవేళ వచ్చినా కూడా వైల్డ్ కార్డ్ తప్ప కానీ స్టార్టింగ్ అయితే రాదు, రాసి పెట్టుకునేది అయితే. వెళ్తుంది, రీతి అయితే వెళ్తుంది. ఎందుకంటే ప్రతి బిగ్ బాస్ నుంచి తను వస్తుందని ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. ఈసారి అయితే కన్ఫర్మ్ ఉంది. మీరు చూడాలన్నా ఒక టాప్ 3 అనుకున్నారు అయితే వర్షాన్ని, విష్ణుప్రియని, రీతిని అడిగారు. సో రీతి ఫస్ట్ బిగ్ బాస్ నుంచి అప్రూవ్ అని తను యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సింది కూడా ఒక హాట్ అమ్మాయి కావాలి, ఎందుకంటే ఒక లవ్ ట్రాక్ నడిపించాలనే ఉద్దేశంతో రీతి చౌదరి యాక్సెప్ట్ అయింది. తను కూడా బిగ్ బాస్ రాబోతుంది. తన షూట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ అన్నప్పుడు స్టూడియోకి తన డైలీ వస్తుపోతుందంట. అంటే తన ఒక సాంగ్ మన ఏమంటారు మంగ్లీ వాడిన సాంగ్ ఉంటుంది చూడన్న, ఆ సాంగ్ తోటి రాబోతుందంట. మన గుంటూరు కారంలో వాడిన సాంగ్తో తను రాబోతున్నా అంటే ఇన్ఫర్మేషన్ తను బిగ్ బాస్లోకి. సో ఎనివే తను వస్తాను అనుకుంటున్నాను. ఇది బిగ్ అప్డేట్. నాకు నిన్న తెలిసిన విషయం ఏంటంటే అసలు తన ఇంకోటి ఏంటంటే తను స్టార్టింగ్ రావట్లేదు, తను వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫస్ట్ ప్లేస్లో బిగ్ బాస్లోకి తేజస్వి మేడం ఎంట్రీ కాబోతుంది. ఒక మంచి సాంగ్తో, ఒక మగువ అనే సాంగ్తో తను ఎంట్రీ కాబోతుందంట. సో అట్ ద సేమ్ టైం మనకు కావాలి అయ్యం సార్ కూడా వస్తే ఫస్ట్లోనే రావచ్చు, లేదంటే వైల్డ్ కార్డ్ రావచ్చు. కానీ మధ్యలో అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఫస్ట్లో లేదా మన ఒక 2-3 వీక్స్ తర్వాత వచ్చే ఛాన్స్. కానీ తను కూడా మంచి ఒక మాస్ సాంగ్తో రాబోతుండు. ఇంకోటి ఏంటంటే బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ సార్ కూడా రాబోతుండు. తను ఒక మన బాస్ ఇస్ బ్యాక్ అనే షూట్ చేస్తున్నట్టు. తను కూడా బిగ్ బాస్కి వచ్చే ఛాన్స్ అవుతుంది. మేబీ సెప్టెంబర్ 1 నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు, ఇది కంప్లీట్ ఫేక్ న్యూస్, రూమర్స్. వేణుస్వామి రానివ్వరు కూడా, నాగార్జున రానిడు, నాగ చైతన్య ఫ్యాన్స్ రానియరు. వచ్చినా కూడా ఫస్ట్ డేనే ఎలిమినేట్ అవుతారు, ఫస్ట్ డేనే రెడ్ కార్డ్ చెల్లగొడతారు. అటువంటి వ్యక్తులు రారు. 100% దాచిపెట్టుకుని వేణుస్వామి అయితే రావట్లేదు. సో మన ఏంటో మెయిన్గా మనకి వినిపిస్తున్న పేరు అంటే కుమార్ ఆంటీ రిజెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో బర్రెలెక్క కానీ, అమృత ప్రణయ్ కానీ, తేజస్వి మేడం ఫస్ట్ ప్లేస్లో ఉంది. తేజస్వి మేడం ఫస్ట్ రాబోతుంది. బర్రెలెక్క, అమృత ప్రణయ్, కుమార్ అంటే రితు చౌదరి, వర్ష, బుల్లితెర మెగాస్టార్ తను రాబోతుంది. మెయిన్ ఇంకోటి అప్డేట్ ఏంటంటే మేము ఉన్నటి వరకు యాదమరాజు వస్తున్నాను అనుకున్నా కానీ యాదమరాజు వాళ్ళ వైఫ్కి స్టెల్లాకి ప్రెగ్నెన్సీ ఉంది అన్నమాట. తను రావట్లేదని తనే చెప్పండి బిగ్ బాస్కి, నేను రావట్లేదు, నెక్స్ట్ టైంకి వస్తాను. సో మేబీ తను రాకపోవచ్చు. జబర్దస్త్ నుంచి ఒక ఇద్దరు అయితే రాబోతున్నారు. ఒకటి బుల్లెట్ భాస్కర్ అని సార్, ఇంకోటి సద్దం హుసేన్ అయినా, ఇద్దరులో ఒక రాబోతున్న ఇన్ఫర్మేషన్. సో మేమైతే ఇది అనుకుంటున్నాం 100%. ఇంకోటి ఏంటంటే మన యూట్యూబ్ ఒక కామన్ మీరు అడిగారు కాబట్టి చెప్పొద్దు, కానీ యూట్యూబ్ నుంచి కిరణ్ అనే ఒక అన్న ఫ్రాంక్ బాయ్ రాబోతున్నాడు. తను కూడా 100% వచ్చే ఛాన్సెస్ ఉంది. కామన్ మ్యాన్గా బర్రెలెక్క మన కిరణ్ ఈయన వచ్చే ఛాన్స్ అయితే బాగా కనిపిస్తుంది. మెయిన్గా అంటే సో మనకు బాగా ఏంటంటే తేజస్వి మేడం ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ మన కయ్యూమ్ సార్ అయితే మెయిన్గా రాబోతున్న ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళిద్దరు వస్తే మాత్రం బిగ్ బాస్ మనం క్లియర్ ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, డన్. బాయ్.